ఈనాటి కథ శీర్షిక తగిన శాస్తి. ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 2 భార్యలు. వాళ్ళిద్దరి మీద రాజు సమానమైన ప్రేమ కలిగి ఉంటున్నాడు. కానీ చిన్నరాణికి మాత్రం రాజు అంటే ప్రేమ లేదు. పైగా రాజుని, పెద్దరాణిని ఎలాగైనా చంపించేసి తనే రాజ్యం ఏలుదామని దురుద్దేశంతో ఉన్నది. ఈ ఉద్దేశంతోనే రోజు రాజుగారికి క్షవరం చేసే మంగలిని పిలిపించింది. కారణమేమై ఉంటుందా అని భయపడుతూ మంగలి చిన్నరాణి అంతఃపురానికి వెళ్ళాడు. ఆత్రంతో వేచి ఉన్న చిన్నరాణి వాడు కనపడగానే దాసీ వాళ్ళందరినీ అవతలికి పొమ్మని ఆజ్ఞాపించింది. వాళ్ళందరూ వెళ్ళిపోగానే మంగలిని పిలిచి ఇలా అన్నది: ఓయి మంగలి, నేనొక పని చెప్తాను. చెప్పినట్టు చేశావో 1000 రూపాయలు ఇస్తాను. నువ్వు కోరుకున్న భూములు ఇస్తాను. చేయకపోయావంటే తల కొట్టి కోట గుమ్మానికి వేలాడదీయిస్తాను అన్నది. ఆ మంగలి వణికిపోతూ, చెప్పండి తల్లి, తప్పకుండా నడుచుకుంటాను అన్నాడు.